నమస్కారం అండి. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నుంచి. ఈరోజు ఎన్నో వార్తలొస్తున్నాయి. ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. దానికి ఎంకరేజ్ చేస్తున్న మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని పనుల పునః ప్రారంభ వేళ దేశం మొత్తం అమరావతి వైపు చూస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. అయితే ఏపీలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుకుంటున్న ఈ టైంలో రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయారు మాజీ సీఎం జగన్. నిన్న సాయంత్రమే ఆయన బెంగళూరుకు వెళ్లినట్లుగా తెలుస్తుంది. రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ప్రభుత్వం నుంచి జగన్ కు ఆహ్వానం అందింది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆహ్వాన పత్రికను ఆయన పర్సనల్ సెక్రటరీకి అందజేశారు. అయితే స్వయంగా ప్రధాని హాజరవుతున్న సభకు జగన్ రావటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలోనూ ప్రధాని మోదీ ప్రారంభ పనులకు జగన్ కు ఆహ్వానం అందింది. కానీ అప్పుడు కూడా కార్యక్రమానికి జగన్ దూరంగా ఉన్నారు. అమరావతి మళ్లీ ముస్తాబోతోంది. అర్ధాంతరంగా ఆగిపోయిన తన ప్రయాణాన్ని మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతోంది. అందుకేనేమో నవ్యాంధ్ర నవచరితగా మిగిలిపోబోతున్న ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనుల పునఃప్రారంభం మొదలు ప్రధాని సభ వరకు అద్దరిపోయేలా ఏర్పాట్లు చేసింది. ఇంతకీ పీఎం షెడ్యూల్ ఏంటి, ఆయన టూర్ విశేషాలేంటో చూద్దాం. అమరావతి పునః ప్రారంభానికి సర్వం సిద్ధం. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. ప్రత్యేక ఆకర్షణగా అమరావతి రీలాంచ్ పైలాగ్. యావత్ దేశం దృష్టి ఇప్పుడు అమరావతి పునః ప్రారంభంపై కేంద్రీకృతమైంది. 5 ఏళ్ల క్రితం అట్టహాసంగా మొదలై ఆ తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన అమరావతి పనులు మరోసారి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండటంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి పునః ప్రారంభం మొదలు ప్రధాని బహిరంగ సభ వరకు ఏర్పాట్లలో చిన్న పొరపాటు కూడా జరగకుండా మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా 3:15 వెలగపూడి సచివాలయం దగ్గరికి చేరుకోనున్న ప్రధానికి అక్కడ చంద్రబాబు, పవన్లు వెల్కమ్ చెప్తారు. ఆ తర్వాత హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు ప్రధాని రోడ్ షో కూడా ఉండనుంది. ఇరువైపులా ప్రజలకు అభివాదం చేస్తూ సభాస్థలికి రానున్నారు మోదీ. సభాస్థలికి చేరుకుని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అమరావతి పునఃప్రారంభ వేదిక నుంచే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రాష్ట్ర, కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. అమరావతి రీలాంచ్కు సంకేతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అమరావతి ఇంగ్లీష్ పదంలోని మొదటి అక్షరం ఏ ఆకారంలో ఆ పైలాన్ను ఏర్పాటు చేశారు. 21 అడుగుల ఎత్తులో పూర్తి గ్రానైట్ స్టోన్తో ఈ పైలాన్ను నిర్మించారు. ప్రధాని సభా వేదిక వద్దకు వెళ్లే సమయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విగ్రహం మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఆటోమొబైల్ స్క్రాప్తో తయారు చేసిన మోదీ విగ్రహం స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతోంది. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన తనయులు కలిసి ఈ అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించారు. మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్ధుడు, సింహం, సైకిల్ సింబల్స్ ని ఐరన్ స్క్రాప్తోనే తయారు చేసుంచారు. ఇక రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం పలికారు చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతోన్న అమరావతి పునః ప్రారంభం కార్యక్రమంలో భాగం కావాలంటూ రైతులను కోరిన చంద్రబాబు వారి మంచి మనస్సును రాష్ట్ర ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని చెప్పారు. అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తం 1,07,000 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. 49,040 కోట్ల రాజధాని పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు సుమారు 57,962 కోట్ల రూపాయల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 58,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను అమరావతి వేదికగా మోదీ జాతికి అంకితం చేయనున్నట్లు పీఎంఓ వర్గాలు తెలిపాయి.